దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఉదయకాలం ముందు దేవుడు మనకిచ్చినటువంటి మంచి ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం. మరొక దినములోకి మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సరే, దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యాన వాక్యం 91వ కీర్తన 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో దేవుని రెక్కల నీడలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచనలో ఎప్పుడైతే మనము దేవుని యొక్క చాటును ఉండాలి, మహోన్నతను చాటును నివసించువాడు, సర్వశక్తి నీడన విశ్రమించువాడు. కాబట్టి ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును, నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. కాబట్టి నిన్ను కాపాడేదానికి, నిన్ను సురక్షితంగా కాచి కాపాడేదానికి, ఆయన సురక్షితమైనటువంటి రెక్కల క్రింద, ఆరోగ్యకరమైనటువంటి రెక్కల క్రింద నిన్ను ఉంచేదానికి దేవునికి ఇష్టముగా ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు నిజముగా దేవుని యొక్క రెక్కల క్రిందకి రావాలని ఆశపడుతున్నావా? కోడి తన పిల్లలను ఏ విధంగా చేర్చుకుంటుందో గమనించినట్లయితే, ఆ కోడి ఆ పిల్లల్ని దూరంగా మేస్తున్నటువంటి పిల్లల్ని ఒక్కసారి ఏదైనా పక్షి వచ్చి తన పిల్లల్ని ఎత్తుకొని వెళ్తుందేమని ఆ కోడి సిగ్నల్ ఇస్తుంది అంటది. వెంటనే ఆ కోడి ఆ మాట అనగానే ఈ పిల్లలన్నీ కూడా దాని రెక్కల క్రిందకు వచ్చేస్తాయి. కాబట్టి కోడికి అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. నీకు నాకు ఈరోజు దేవుని పిల్లలముగా ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నటువంటి వారముగా పొందుకున్నటువంటి వారముగా మనం ఉండాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నాకు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు, దేవుడు నన్ను పిలుచుచున్నాడు, దేవుడు నన్ను రమ్మంటున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం, దేవునికి స్తోత్రం, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగించేదానికి, ఆయన రెక్కలతో నిన్ను కప్పేదానికి, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కావాలి. కాబట్టి అది దేవుడు దగ్గర ఉన్నటువంటి ఆశ్రయం. కాబట్టి మలాకి గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. దేవునికి స్తోత్రం. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కాబట్టి నీకు ఆరోగ్యం లేదా? ఆ ఆశ్రయములో, ఆ రెక్కల కింద ఉన్నటువంటి ఆశ్రయములో నీకు ఆరోగ్యం కూడా ఇస్తాడు దేవుడు. ఎంత గొప్ప విషయం! ఇది నీ జీవితాన్ని మార్చే స్థితి. నీకు అండలేనటువంటి పరిస్థితిలో, నీకు ప్రొటెక్షన్ లేనటువంటి పరిస్థితిలో, నీకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితిలో 125వ కీర్తన 2వ వచనంలో, ఆయన ఇశ్రాయేలీయులు యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయన సన్నిధి ఉండును, ఆయన ప్రసన్నత ఉండును, ఆయన ఉండును అని ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీవు అది గుర్తు చేసుకోవాలి. అంటే నువ్వు నిజముగా దేవుని బిడ్డగా ఉండాలని ఆయన రెక్కల క్రిందకు వస్తే ఖచ్చితంగా నీకు ఆశ్రయం ఇస్తాడు, ఖచ్చితంగా నీకు ఆయన ఆరోగ్యం ఇస్తాడు ఆయన రెక్కల క్రింద. రూతు గ్రంథంలో ఇంకొంచెం రూతంబుతో అంటాడు. ఏమంటాడంటే, దేవుడైన యెహోవా అక్కడ ఉన్నటువంటి బోయాజు ద్వారా మాట్లాడతాడు. 2వ అధ్యాయము 12వ వచనం, యెహోవా
నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎంత గొప్ప విషయం! ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఈరోజు నీకు సంపూర్ణ బహుమానం కావాలా? ఆయన రెక్కల క్రిందకి రా, ఆయన చాచిన చేతుల క్రిందకి రా, ఆయన కర్మల దగ్గరికి రా. ఆయన రెక్కలు విప్పినప్పుడు నీవు అందులో ఉండాలి. అందుకనే కరుణాపీఠం మీద కెరూబులు ఇటు అటు రెక్కలు చాచి ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలును ఏ విధంగా తన బిడ్డలను కాపాడుతాడో అదే విధంగా సూచనగా అక్కడ ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు దాన్ని. కాబట్టి ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమీ లేదు, సంతోషం ఏమీ లేదు రూత్కి. కానీ సంతోషం ఉన్నట్లుగా ఆమె బెత్లెహేముకు వచ్చిన తర్వాత బోయాజు పొలంలో పరిగెరుకుంటున్నటువంటి పరిస్థితి, నయోమికి దిక్కు తోచినటువంటి పరిస్థితిలో, అందరినీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో, బిడ్డలని భర్తని అందరినీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఓర్పా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కిల్లోను లేడు, మహలోను లేడు. అయితే దేవుని బిడ్డలరా, ఇక్కడ ఈ నయోమికి అండ ఎవరు లేరు. అయితే దేవుడు ఆమె తిరిగి దేవుడిని గుర్తు చేసుకొని ఆ బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా బోయాజు కనపడ్డాడు. బోయాజు అక్కడ యేసుక్రీస్తుకి సాదృశ్యం. కాబట్టి ఆ బోయాజు చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలుల రెక్కల నీడకి సురక్షితంగా ఉండుటకు వచ్చితివి. ఎంత గొప్ప విషయం! నీకు సంపూర్ణ బహుమానం దేవుడు దయచేస్తాడు. నువ్వు కూడా ఈరోజు ఒకవేళ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, దేవుని బిడ్డలరా, సురక్షితమైన ఆరోగ్యకరమైన అలాగే ఆశ్రయకరమైన రెక్కల క్రిందకి నువ్వు వస్తావా? ఎన్ని విషయాలు! సురక్షితమైన ఆరోగ్యకరమైన ఆశ్రయకరమైన రెక్కల క్రిందికి నువ్వు రావాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా సరే, నువ్వు ఎలాంటి చిక్కుల్లో ఉన్నా సరే, ఎలాంటి బంధకాల్లో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆలోచన కలిగి భయంకరమైనటువంటి కష్టాల్లో నువ్వు ఉన్నా సరే, దేవుని రెక్కల క్రిందకి నువ్వు రావాలి. దేవుని బిడ్డలరా, ఇది నిజం. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకుంటాడు. ఆయన నిన్ను విడివడు, ఎడబాయడు. ఆయన సురక్షితమైన రెక్కల క్రిందకి నువ్వు రా. ఆయన ఆశ్రయకరమైనటువంటి రెక్కల క్రిందకి నువ్వు రా. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలిగించును. కాబట్టి ఆయన రెక్కలు నీకు ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఇస్తాయి. ఒక చిన్న దూడలు ఏ విధంగా దూడలు ఏ విధంగా గంతులు వేస్తాయో అలాగే వేస్తూ ఆయన రెక్కల క్రిందకి రా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ నీవు మేలు చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.